2024 సార్వత్రిక ఎన్నికల సమరం బీజేపీ కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కైతే ఈ ఎన్నికల డూ ఆర్ డై గా ఉన్నాయి. దీంతో ఇరు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. అబ్ కీ బార్ 400 పార్ అని బీజేపీ నినదిస్తుంటే అధికార ఎన్డీఏకు 200 సీట్లు మించవంటోంది కాంగ్రెస్. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి, ఎవరు అధికార పగ్గాలు చేపట్టనున్నారు అన్న అంశాలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరి ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎవరు అధికార పగ్గాలు చేజిక్కించుకుంటారన్న ఉత్కంఠ దేశంలోని ఓటర్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా అధికార విపక్షాలు పలు అంశాలపై ఈసీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో పరిస్థితిని గుర్తించిన సిఈసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టనున్నారు? బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో పాలన సాగించిన సీఎం జగన్ ఆధ్వర్యంలోని వైసీపీకి ఓటేశారా? విపక్ష కూటమికే